ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మా ప్రత్యేక మరియు అద్భుతమైన జ్యోతిష్య కార్యక్రమంలో సాదర స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మంచి మాట, నిష్కారణంగా సంతోషంగా ఉండండి. ఎందుకంటే కారణం చాలా ఖరీదైనది. జీవితంలో ఒక విషయం ఖచ్చితం, కానీ ఏది ఖచ్చితం కాదు. ఏ మతమైనా పర్వాలేదు, కర్మలు మంచిగా ఉండాలి. తరువాతి మలుపులో ప్రశాంతత ఉంటుంది. జీవితమా ఇంకొంచెం సాగు. ప్రశాంతతను మాత్రమే వెతకండి. అవసరాలు ఎప్పుడు తీరవు. పుస్తకాలు లేకుండా నేర్చుకునేది జీవితం. ఈ రోజు తులారాశి వారి దినచర్య ఎలా ఉండబోతుంది? ఈ రోజు మీరు కొంచెం ఆవేశంగా ఉంటారు. అంటే ఏదైనా పని సరిగ్గా ఆలోచించకుండానే తొందరపాటుతో చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల మీ పని ప్రదేశంలో మరియు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కొంచెం కష్టమే. అయినప్పటికీ మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీకు ఒకేసారి చాలా అవకాశాలు వస్తాయి. వాటిలో ఏది మీకు మంచిదో ఆలోచించి వివేకంతో సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ రోజు మీ పరిచయాలు పెంచుకోవడానికి మరియు ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఎక్కువ దృష్టి పెడతారు. ఈ సమయంలో మీకు ధనం బాగా ఉండవచ్చు, కానీ దాని నిర్లక్ష్యంగా లేదా అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. మీరు మీ పొదుపుల విషయాల్లో అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు లేదా దొంగతనం వంటి వాటి నుండి రక్షించుకోవచ్చు. ఈ రోజు మీ జీవితంపై మీకు అసంతృప్తి కలగవచ్చు. మీ జీవితం మీ అదుపులో లేదని కూడా మీకు అనిపించవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ ఆలోచనలను సరైన సమయంలో సరైన ప్రదేశంలో వ్యక్తపరచండి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. విజయం అనేది మీరు ఎంత బాగా ముందుగా ప్రణాళికలు చేసుకున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ప్రణాళిక లేకుండా పని చేస్తే వైఫల్యం ఖాయం. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీ తెలివితేటలతో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నివారించవచ్చు. మీ పాత ప్రణాళికల నుండి మీకు మంచి లాభం లభిస్తుంది. షేర్ మార్కెట్ తో సంబంధం ఉన్నవారికి ఈ రోజు అనుకూలకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉన్నాయి. మీ శత్రువుల మాటలను నమ్మకండి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది. అన్ని పనులలో మీరు చాలా బాగా రాణిస్తారు మరియు ఉద్యోగంలో కూడా మీకు నచ్చిన పని దొరకవచ్చు. అన్ని సంబంధాలు చాలా బాగుంటాయి. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మీ కుటుంబ సంబంధాలలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవి ఈ రోజు తొలగిపోతాయి. గౌరవం పెరగడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు నచ్చిన పని కూడా లభిస్తుంది. మీరు మీ పిల్లలతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీ పిల్లలు కూడా ఈ రోజు ఏదైనా మంచి పని చేసి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీకు అత్తమామల వైపు నుండి సహకారం లభిస్తుంది. కొంతమంది ప్రముఖులను కలిసే అవకాశం కూడా మీకు దొరుకుతుంది. ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. గ్రహస్థితులు కూడా మీకు అనుకూలకంగా ఉన్నాయి. మీ ప్రతిభను మరింత సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంటి పనులు మరియు వ్యాపారం మధ్య సరైన సమన్వయం కుదురుతుంది. ఇంట్లో బంధువుల రాకపోకలు కూడా ఉంటాయి. ఈ రోజు మీరు మానసికంగా కొంచెం గందరగోళంగా భావోద్వేగ అశాంతితో ఉండవచ్చు. గతంలో జరిగిన ఏదైనా అవకాశం గురించి పశ్చాత్తాపడవచ్చు. మీరు ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా చిరాకు పెరగడం జరగవచ్చు. కుటుంబ వాతావరణం కొంచెం గంభీరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పాత సమస్యలు మళ్లీ చర్చకు వస్తే పెద్దలు లేదా పిల్లలతో భావోద్వేగ సంబంధం అవసరం అని మీకు అనిపించవచ్చు. మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించకుండా చూసుకోండి. మీ ప్రేమైన వారితో మాట్లాడండి. మీరు మీ మనసులోని విషయాలను పంచుకుంటే ఈ రోజు చివరి నాటికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఒత్తిడి పెరగవచ్చు. ముఖ్యంగా ఏదైనా గడువు దగ్గర పడినప్పుడు లేదా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు ఉన్నప్పుడు మీ బాస్ లేదా బృంద సభ్యులతో ఏదైనా అపార్థం లేదా సరైన సంభాషణ లేకపోవడం ఈ పరిస్థితిని మరింత కష్టతరం చేయవచ్చు. ఉద్యోగం మార్చడం లేదా పని ప్రదేశంలో భద్రత లేకపోవడం వంటి ఆలోచనలు మీకు మానసిక అలసటను కలిగిస్తాయి. మీరు పనులను నెమ్మదిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మరియు మీపై అధిక ఒత్తిడి తెచ్చుకోవద్దు. మరియు ఈ రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదైనా వ్యక్తిగత విషయంపై కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. మీ స్వభావ ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా ముఖ్యం. కొంత సమయం ఆధ్యాత్మిక ప్రదేశాలలో లేదా దేవాలయంలో గడపడం మీకు మానసిక ప్రశాంతత
ప్రశాంతను ఇస్తుంది. విద్యార్థులు తమ చదువు పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. మీ ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది? భార్యాభర్తల మధ్య పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య కారణంగా కొన్ని చిన్నపాటి వాదోపవాదాలు ఉండవచ్చు. మీ బిజీ జీవితం నుండి కుటుంబం కోసం కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. మీ సంబంధాలలో నెమ్మదిగా చెప్పని విషయాలు మరియు పరిష్కరించని సమస్యల వల్ల భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ సంబంధం తెగిపోతుందనే భయంతో మీరు ఆ విషయాలను బయట పెట్టడానికి ఇష్టపడరు. ఈ రోజు మీరు అసాధారణంగా ధైర్యంగా ఉంటారు మరియు మీకు నచ్చని అన్ని విషయాలను చర్చించి స్పష్టత తెచ్చుకోవాలనుకుంటారు. మీ ఆకర్షణతో అందరి హృదయాలను గెలుచుకోవడానికి మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది సరైన సమయం. మీ నక్షత్రాలు ఈ రోజు ఏర్పడిన సంబంధాలు చెదరవనిగా ఉంటాయని సూచిస్తున్నాయి. మీ రోజువారీ పనులకు విరామం ఇచ్చి మీ భాగస్వామిని సంతోష పెట్టే మార్గాలను ఆలోచించండి. పెద్ద అన్నదమ్ములు లేదా అక్క చెల్లెల సలహా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకురావచ్చు. మీ జీవితం అనియంత్రితంగా భరించలేనిదిగా మారినందున ఈ రోజు మీరు నిరాశను ఎదుర్కోవచ్చు. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఇది మీకు మాత్రమే కాకుండా మీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి మంచిది. ప్రేమ ఎటువంటి షరతులు లేకుండా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు మీ ప్రత్యేకమైన ఆకర్షణను అనుభవిస్తారు మరియు నెట్వర్కింగ్, కొత్త పరిచయాల కోసం ఇది అద్భుతమైన సమయం. మంచి సమయం లేదా మంచి అదృష్టం కోసం ఎదురు చూడకుండా మీ బాధ్యతను నిర్వర్తించండి. మీ స్నేహితులు మరియు సన్నిహిత సంబంధాలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి మరియు మీకు సహాయపడతాయి. ఈ సమయంలో మీ మనసులో అసంతృప్తి భావన చేరింది మరియు దాని గురించి మీరు పెద్దగా ఏమి చేయలేరు. కేవలం ప్రశాంతంగా ఉండండి. ఈ రోజు మీ జీవితంపై మీకు నియంత్రణ లేదని కూడా మీకు అనిపించవచ్చు. మీ ఆలోచనను వ్యక్తపరచండి. అప్పుడే ప్రజలు వింటారు. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ మారుస్తూ ఉండండి, ఎందుకంటే మార్పు మీ విజయానికి చిహ్నం. మీ ఆత్మవిశ్వాసం పని ప్రదేశంలో మీ పనితీరును పెంచుతుంది. అయితే మీ సృజనాత్మక శక్తి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. మీరు శారీరకంగా లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పనులను సమర్థవంతంగా చేయడానికి మీ సమయపాలన మరియు సహజ జ్ఞానంపై ఆధారపడండి. మీ శక్తిని తెలివిగా ఉపయోగించండి మరియు వైఫల్యాలు లేదా సవాలు చేసే భావాలపై విజయం సాధించడానికి దృఢ సంకల్పాన్ని ఉపయోగించుకోండి. మరియు మీ వ్యాపారం ఎలా ఉండబోతుంది? మీ వ్యాపారంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే ప్రస్తుతానికి కొన్ని అడ్డంకులు ఉండవచ్చు, కానీ ధైర్యం కోల్పోకండి. త్వరలోనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారు తమ అధికారులతో అనవసరంగా వాదించవద్దు. మరి మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? అధిక పని కారణంగా కొన్నిసార్లు అలసట మరియు బలహీనత అనిపించవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మరియు కొంత సమయం ప్రకృతితో గడపండి. మానసిక ఒత్తిడి మరియు అధిక ఆందోళన మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఆందోళన జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. యోగా, ధ్యానం మరియు మీ దినచర్యలో మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం: ఈ రోజు మీరు పేదలకు దాన ధర్మాలు చేయవచ్చు. ఇది చాలా శుభప్రదం. జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ రోజు శుభప్రదం కావాలని ఆశిస్తున్నాము. తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై మహావిష్ణువు అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.